ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే శ్రీశైలం సమీపంలోని నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం ఈగలపెంట దోమలపెంటకు సంబంధించి గ్రామాల పేర్లు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి గత చరిత్ర ఒకసారి చూస్తే గతంలో ఈగలపెంట దోమలపెంట శ్రీశైలానికి పేర్లు వేరేవిగా ఉండేవని చెప్పేసి శ్రీశైలానికి శివగిరిగా, ఈగలపెంటకు కృష్ణగిరిగా, దోమలపెంటకు బ్రహ్మగిరిగా పేర్లు ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతము ఈగలపెంట దోమలపెంట కాలక్రమేణా పేర్లు మార్పులు వచ్చాయని చెప్పేసి ప్రస్తుతము ప్రభుత్వము ఈగలపెంటకు కృష్ణగిరిగా, దోమలపెంటకు బ్రహ్మగిరిగా పేరు మార్చడంతో పాటు ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాల పేర్లు, వివిధ కార్యాలయాలకు ఉన్నటువంటి పేర్లన్నీ కూడా మార్చాలని చెప్పేసి కూడా అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ పేర్లు మార్పిడి వల్ల కొంతమంది అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు, కానీ మరి కొంతమంది ఉన్న పేర్లే ఎందుకు మార్చారని చెప్పేసి కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఈ మధ్యంతర ఉత్తర్వులు పేర్ల మార్పిడి విషయంలో ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే మానవతా ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ రమ్య సౌజన్య తన సభ్యులతో కలిసి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తాజాగా నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలోని ఎర్రపెంటలో డాక్టర్ రమ్య సౌజన్యతో పాటు సభ్యులతో కలిసి ఆమె పర్యటించి అక్కడ చెంచు మహిళలు, యువతులు నెలసరి ఋతుక్రమం వచ్చినప్పుడు ఎట్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి పూర్తిగా గమనించినటువంటి డాక్టర్ రమ్య సౌజన్య వాళ్లకు పూర్తి స్థాయిలో నెలసరి ఋతుక్రమం వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాత పద్ధతిలో వాడుతున్నటువంటి పాత బట్టలు వాడితే అనేక విధాలుగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పేసి దాన్ని గమనించి లేటెస్ట్ టెక్నాలజీతో విలువైనటువంటి హైజానిక్ ప్యాడ్స్తో పాటు బౌల్స్ కూడా తీసుకొచ్చామని చెప్పేసి వాటిని ఎట్లా వాడాలి, ఎట్లా యూజ్ చేస్తే ఎట్లా ఆరోగ్యవంతంగా ఉంటారని చెప్పేసి నెలసరి ఋతుక్రమం సజావుగా ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళకు పలు సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా చెంచు మహిళలు, యువతులు మాట్లాడుతూ మా దగ్గరికి ఎంతోమంది హెల్త్కు సంబంధించిన వాళ్ళు వస్తారు, కానీ ఇంత మంచి అవగాహన కల్పించినటువంటి డాక్టర్ రమ్య సౌజన్యకు వారు కృతజ్ఞత తెలిపారు. వాటితో పాటు విలువైనటువంటి హైజానిక్ ప్యాడ్స్తో పాటు బౌల్స్ కూడా మాకు అందజేయడం, వాటి విలువ ఏంటి, తర్వాత వాటిని ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి కూడా ఆమె మాకు కూలంకుషంగా చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మానవతా ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ రమ్య సౌజన్యతో పాటు వాళ్ళ సభ్యులకు కూడా చెంచు మహిళలు, యువతులు కృతజ్ఞత తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా డాక్టర్ రమ్య సౌజన్య మాట్లాడుతూ చెంచు మహిళలు నెలసరి ఋతుస్రావం వచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి వాళ్ళు ఇంకా పాత పద్ధతులనే వాడుతున్నారని చెప్పేసి అలాంటివన్నీ కూడా గమనించి మానవతా ఫౌండేషన్ ఫౌండర్గా ఇవన్నీ గమనించి మా సభ్యులతో కలిసి పూర్తి స్థాయిలో వాళ్లకు సేవలు అందించాలనే ఉద్దేశంతో, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ హైజానిక్ ప్యాడ్స్తో పాటు బౌల్స్ కూడా వాళ్ళకు అందజేసి ఏ విధంగా వాడాలి, తర్వాత ఋతుస్రావం వచ్చినప్పుడు ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం బోధించడం పట్ల వాళ్ళు ఇవి తప్పనిసరిగా వాడతామని చెప్పడం, పెంచు మహిళలకు, యువతులకు సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి డాక్టర్ రమ్య సౌజన్య తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో గ్రామంలో ఉన్నటువంటి పాలూర గురుకుల కళాశాలలో ఒక విద్యార్థి పరారు కావడం జరిగింది. ఈరోజు ఉదయం 4:30 గంటల ప్రాంతంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి వర్షిత్ అనే విద్యార్థి పరారు కావడం జరిగింది. పరారు అవుతున్నటువంటి దృశ్యాలు కూడా కళాశాలలో ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డు కావడం జరిగింది. 4:30 గంటల సమయంలో విద్యార్థి కాలేజీకి సంబంధించినటువంటి ప్రధాన గేట్ను దూకి మరీ పరారు కావడం జరిగింది. అయితే 5 గంటలకు వచ్చినటువంటి కళాశాలకు సంబంధించినటువంటి పీడీ ఆ విద్యార్థి అదృశ్యమైనట్టుగా గ్రహించడం జరిగింది. వెంటనే సంస్థ యాజమాన్యానికి అలాగే విద్యార్థి తల్లిదండ్రులకు పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రధాన బస్టాండ్లు, ప్రధాన చౌరస్తాల వద్ద కూడా విద్యార్థి కోసం అయితే గాలింపులు చేపట్టడం జరిగింది. ఇప్పటికైతే విద్యార్థి ఆచూకైతే కాలేదు. అయితే కొద్ది రోజుల నుండి కూడా గురుకులాల్లో జరుగుతున్న అక్రమాలు, అలాగే అనేక ప్రమాదాల నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క వార్త ఇప్పుడు ప్రస్తుతం అయితే స్థానికంగా కొంత కలకలం రేపుతుంది. అటు పోలీసులు, ఇటు తల్లిదండ్రులు, ఇటు కళాశాలకు సంబంధించిన సిబ్బంది అంతా కూడా విద్యార్థి వర్షిత్ కోసము వెతుకుతున్నటువంటి పరిస్థితి. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా మంతిని నియోజకవర్గం మంతిని, ముత్తారం, కమాన్పూర్ మండలాల్లో వరి నాట్లు వేసుకున్నటువంటి నాట్లన్నీ కూడా నీళ్ళు అందకుండా కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి. నీళ్లు రాకుండా పైనుండి రావాల్సినటువంటి ఎస్ఆర్ఎస్పి నీళ్లు ఇక్కడికి రాకపోవడం, గుండారం చెరువు నిండకపోవడం, గుండారం చెరువు నుండి L20, 24, 23 కాలువల ద్వారా వచ్చేటువంటి నీళ్లు రాకపోవడంతో 30 రోజుల నుండి కూడా నీళ్ల కోసం ఎదురు చూస్తున్నా కూడా సాగునీళ్ళు రాకపోవడంతో వరి నాట్లన్నీ కూడా ఎండిపోతున్నాయి. ఎండిపోతున్నటువంటి వరి నాట్లను
కాపాడుకోవడానికి బిందెల ద్వారా నీళ్లు తీసుకువచ్చుకొని మరి కూడా వరి నాట్లయితే తడుపుకుంటున్నటువంటి పరిస్థితి మంత్రిలో నెలకొంది. ఇప్పటికైనా కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అలాగే జిల్లా కలెక్టర్ మాకు నీళ్లు ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి మాకు నీళ్ళు వచ్చే విధంగా చేయాలి, లేదంటే వరి నాట్ల దశలోనే పూర్తిగా వరి అంతా కూడా నారంతా కూడా ఎండిపోయేటువంటి పరిస్థితులు ఉందంటూ కూడా ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా రైతులైతే వేడుకోవడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే యూరియా కొరత తీర్చడానికి రామగుండంలో నిర్మించినటువంటి RFCL ప్లాంట్ కూడా షట్ డౌన్ కావడం జరిగింది. ప్లాంట్ షట్ డౌన్ ఈరోజు 4వ రోజు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూరియా కొరత ఏర్పడిన నేపథ్యంలో యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో RFCL ప్లాంట్ షట్ డౌన్ కావడం కూడా రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్లాంట్కి సంబంధించినటువంటి సాంకేతిక కారణాల కారణంగానే షట్ డౌన్ చేసినట్టుగా RFCL అధికారులు వెల్లడిస్తున్నప్పటికీ అక్కడ అమోనియా లీకేజ్ కారణంగా ఎల్బోల్ లీకేజ్ కారణంగానే ప్రమాదం జరిగింది. అందుకనే షట్ డౌన్ చేశారంటూ కూడా కార్మిక సంఘాల నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కూడా RFCL పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి కార్మిక సంఘాల నేతలు అలాగే సామాజిక కార్యకర్తలంతా కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. జగిత్యాల జిల్లా నుంచి వార్తలు ఒకసారి పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు అండగా నిలిచారు. ఖ్యాతం శ్యామ్ సుందర్ రెడ్డి అనే వ్యక్తి బ్రెయిన్కి సంబంధించి రక్తం గడ్డకట్టడంతో ఆయన ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అవుతున్నటువంటి సందర్భంలో విషయం తెలుసుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేరుగా కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్కి ఆదేశాలు ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని కోరగా యశోద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అవ్వారు. అయితే ఆ ట్రీట్మెంట్ పొంది డిశ్చార్జ్ అయిన తర్వాత వైద్య ఖర్చుల నిమిత్తము గాను వారికి డబ్బు రూపేణ కొంత మేర నగదు కూడా అందజేశారు. ఈ నగదును స్వయంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్తో పాటు అలాగే స్థానిక చొప్పదండి తాజా మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ నేరుగా అందజేశారు. ఎందుకంటే పార్టీ కార్యకర్తకు పార్టీ ఎల్లవెల్ల అండగా ఉంటుందని ఈ సందర్భంగా కేసీఆర్ గారు చూపించారనేటువంటిది ఇటు సుంకె రవిశంకర్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కార్యకర్తకు ఈ విధంగా జరిగినటువంటి సందర్భంలో కేసీఆర్ గారు స్వయంగా స్పందించి ఆర్థిక సాయం అందించడము చాలా గొప్ప అంశమని కూడా ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. మరొక వార్త, కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో 140 మందికి గాను కేవలం 5గురే ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో ఒక ఉపాధ్యాయురాలిని ఇప్పటికే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే బదిలీ నిలిపివేయాలంటూ కూడా స్థానిక గ్రామస్తులంతా కూడా రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఎందుకంటే 140 మందికి పైగా విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలలో కేవలం 5గురే ఉపాధ్యాయులు ఉండగా అందులో ఒకరిని బదిలీ చేయడం అనేటువంటిది తగదని, పూర్తి స్థాయిలో విద్యార్థులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో బదిలీ నిలిపివేయని పక్షంలో తామంతా కూడా MRO DO ఆఫీస్తో పాటు కలెక్టరేట్ను ముట్టడిస్తామని సందర్భంగా గ్రామస్తులు అయితే పేర్కొనడం జరిగింది. మరొక వార్త, ఎమ్మెల్సీ ఎల్ రమణ గారు ఎప్పుడు నిత్యము ప్రజాసేవలో ఉంటారు. ఈ క్రమంలోనే LG హెల్త్ కేర్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సేవలు చేశారు. తాజాగా కూడా కండ్లపల్లి మోడల్ స్కూల్లో దాదాపు 800 మందికి పైగా విద్యార్థినులు ఉంటారు. ఈ క్రమంలో వారందరికీ కూడా దంత వైద్యులచే ఇవాళ ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఆ పిల్లలందరికీ కూడా ఎటువంటి లోపాలు ఉన్నాయో చూసి వారందరికీ మందులతో పాటు అలాగే ప్రతి విద్యార్థికి బ్రష్లు, టూత్పేస్ట్లతో పాటు ఇతర అవసరమైనటువంటి వస్తువులను ఇవాళ LG హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవాళ అందజేయడం జరిగింది. మొత్తంగా ఎమ్మెల్సీ ఎల్ రమణ దాదాపు గత 20 సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తాజాగా కూడా కేర్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు పిల్లలకు పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఈ రకమైన సేవలు చేస్తున్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలకు వస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు CITU ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా నెలకు 10,000 రూపాయల జీతం పెంచాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం భావనపల్లిలో నిన్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం పాత ఇంటిని కూల్స్తుండగా గోడకూలి భవన నిర్మాణ కార్మికులు ఇద్దరు తిరుపతి మదనయ్య మృతి చెందిన ఘటనలో ఈరోజు కోటపల్లి మండల కేంద్రంలో మృతి చెందిన ఇద్దరు కూలీల కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు బీఆర్ఎస్ నాయకులు. చెన్నూరు పట్టణంలో గోదావరి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు పోలీసులు.
కొమరమి మాచోబాద్ జిల్లా చింతలమానపల్లి మండలం డబ్బా గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన యూరియా పంపిణీ కేంద్రాన్ని రైతులతో కలిసి సందర్శించారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మండలంలో నోటిఫైడ్ ఏరియాగా ఉన్నటువంటి గ్రామాల్లో వ్యవసాయ భూములుండి పట్టాలు లేనటువంటి బీసీలు ఎస్సీలకు కూడా యూరియా అందజేయాలంటూ వ్యవసాయ శాఖ అధికారిని కోరారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో 2 రోజుల పాటు జరిగినటువంటి జర్నలిస్టుల శిక్షణా తరగతులు ఘనంగా ముగిశాయి. ముఖ్యంగా మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జర్నలిస్టుల సమస్యలపై ఆయన స్పందించారు. ముఖ్యంగా జర్నలిస్టులందరికీ కూడా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం అని చెప్పి ఆయన చెప్పారు. ముఖ్యంగా అన్ని రకాలుగా జర్నలిస్టులకు తాము అండగా ఉంటామని చెప్పారు. ఈ సందర్భంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన విషయం మీద కూడా ఆయన ప్రసంగించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్ల ద్వారా గోదావరి జలాలని కృష్ణా జలాన్ని కూడా తరలించుకుపోవడానికి కుట్రలు పన్నుతున్నది. ఆ కుట్రల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామి అవుతుందని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పాడు. ముఖ్యంగా అటు చంద్రబాబు ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడి గోదావరి జలాన్ని కృష్ణా జలాన్ని ఆంధ్ర ప్రాంతానికి తరలించడానికి చేస్తున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా ఆయన జర్నలిస్టులందరికీ వివరించారు. ఈ సందర్భంగా ఈ చర్యల్ని తీవ్రంగా ఖండించారు. ఇక గజ్వేల్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ముఖ్యంగా అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ ఒక్కటై బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రజల మనస్సులో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని తొలగించలేరని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి తమ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నదని ఎక్కడి సమస్యలు ఎక్కడున్నా కూడా రేవంత్ రెడ్డి తన గొప్పలు చెప్పుకోవడంలోనే నిమగ్నం అవుతున్నారని చెప్పి ఆయన సందర్భంగా దుయ్యబట్టారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తక్షణమే సిద్దిపేట జిల్లాకు నీటిని విడుదల చేయాలని చెప్పి ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. రామాయంపేట మండల కేంద్రంలోని కేజీవీబీ పాఠశాలలో గత 2-3 రోజులుగా నీటి సరఫరా లేక విద్యార్థులంతా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొన్నదని, నీళ్లు లేక విద్యార్థులంతా ఇబ్బందులు పడుతున్నా కూడా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ పాఠశాలపై ప్రభుత్వం శీతకన్ను వ్యవహరిస్తున్నదని చెప్పి ఆయన చెప్పారు. చాలా రోజులుగా తాము నీటి సమస్య గురించి అధికారుల దృష్టికి తీసుకుపోయినా, నాయకుల దృష్టికి తీసుకుపోయినా, అట్లాగే ఇటు మన ప్రిన్సిపల్ దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఇక రామాయంపేట సమీపంలోని నిజాంపేట్ మండల కేంద్రంలో ఉన్నటువంటి కేజీవీబీలో కూడా విద్యార్థులంతా కూడా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఒక తరగతిలో 90 మంది విద్యార్థులను ఉంచి పాఠాలు బోధిస్తున్నారని, ఆ పాఠాలు ఒక్కటి కూడా తమకు అర్థం కానటువంటి పరిస్థితి నెలకొన్నదని చెప్పి ఆ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులంతా ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఒక తరగతిలో 90 మంది విద్యార్థుల నుంచి పాఠాలు చెప్తే ఎట్లా అర్థమవుతుందని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా ప్రశ్నించడం జరిగింది. తక్షణమే తమకు ప్రత్యేకంగా ఒక పాఠశాల నిర్మించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు విద్యాశాఖ అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా 166 రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అటు నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా ఆందోళన చేశారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేస్తే తమ జీవన విధానమే విధ్వంసం అవుతుందని చెప్పి 166 రోజులుగా ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తక్షణమే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆ మండల ప్రజలు డిమాండ్ చేశారు. ఇక జహీరాబాద్లో ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. సెట్విన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేకుండా అక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయితే ప్రోటోకాల్ పాటించాల్సిన అధికార పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై ఆందోళనకు దాడులకు దిగినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలన్నింటినీ కూడా ఇరు వర్గాలు చింపేసుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. బీఆర్ఎస్ పార్టీ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వైఖరిని
తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా సెల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు పోలీసులు తిరిగి వారి సెల్ ఫోన్లను అప్పచెప్పారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బాధితులకు 109 సెల్ ఫోన్లను అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 900 సెల్ ఫోన్లను బాధితులకు తిరిగి అప్పచెప్పడం జరిగిందని, ఎవరైనా సెల్ ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. అలాగే మొబైల్ రిపేర్ చేసే షాపుల యజమానులు దొంగ సెల్ ఫోన్లను కొనరాదని, ఒకవేళ దొంగతనం చేసిన సెల్ ఫోన్లను కొనుగోలు చేస్తే షాపుల యజమానిపై దొంగ సెల్ ఫోన్లను కొనుగోలు చేసిన వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లాలో డ్రగ్స్ పట్టువేత కలకలం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని లయన్ జిమ్లో గత కొద్ది కాలంగా డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు పోలీసులకు రహస్యంగా వచ్చిన సమాచారం మేరకు పోలీసులు లయన్ జిమ్పై దాడులు చేశారు. ఈ సందర్భంగా 3 ఇంజెక్షన్లతో పాటు 36 స్టెరాయిడ్ టాబ్లెట్లు దొరకడం జరిగింది. పోలీసులు వీటిని స్వాధీనం చేసుకుని జిమ్ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు లయన్ జిమ్పై పోలీసు అధికారులతో కలిసి దాడి చేయడం జరిగిందని, లయన్ జిమ్లో డ్రగ్స్తో పాటు స్టెరాయిడ్స్ దొరికాయని పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లయన్ జిమ్ను సీజ్ చేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. లయన్ జిమ్ నిర్వాహకుడు షేక్ అదిల్ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పలు కళాశాలల్లో బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు మాట్లాడుతూ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరుగుతుందని, ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయకుండా తెలంగాణ రాష్ట్రం ఇప్పటికైనా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా నగరికల్లో పోలీసుల వేధింపులు ఎక్కువయ్యంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, సోషల్ మీడియా కార్యకర్తలపైన అడ్డగురిగా నాన్ మేలబుల్ కేసులు నమోదు చేస్తున్నారంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు నగరికల్ మాజీ ఎమ్మెల్యే చిన్మతలింగయ్య. కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా రాజకీయ కక్షలతో, కార్పణ్యాలతో నగరికల్ నియోజకవర్గం అట్టుడికి పోతుందంటూ కూడా ఆయన వాపోవడం జరిగింది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి అడుగులు మడులొత్తుతూ ఆయనకు ఒత్తాసు పలుకుతూ పెద్ద ఎత్తున గ్రామాన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, సోషల్ మీడియా కార్యకర్తలపైన అడ్డగురిగా కేసులు నమోదు చేసి వేధిస్తున్నారంటూ కూడా చిన్మతలింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నకరికల్ పోలీసులపైన చర్యలు తీసుకోకపోతే హైకోర్టుకు వెళ్తాం, న్యాయపరంగా పోలీసులకు బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. నల్గొండ జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లా నకరికల్లో గంజాయి విక్రయిస్తున్నటువంటి 8 మంది సభ్యుల ముఠా రద్దు చేశారు. నల్గొండ జిల్లా డీఎస్పీ పెద్ద ఎత్తున కూడా గంజాయిని పట్టుకున్నారు. ఆంధ్ర ప్రాంతం నుంచి 12 కిలోల గంజాయిని హైదరాబాద్ తరలిస్తుండగా వీరిని వరవేసి పట్టుకున్నారు. హైదరాబాద్, పూణే, ముంబై లాంటి ప్రాంతాలకు గంజాయి విక్రయిస్తుండగా కూడా పోలీసుల విచారణ వెల్లడైంది. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు కావడంతో పెద్ద ఎత్తున ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తుండగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ 8 మంది పైన కూడా పీడాక్ నమోదు చేసి జైలు పంపారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయిలపైన తిరుగుబాటు చేశారు. వీరారెడ్డిపల్లి గ్రామస్తులు, రైతులందరూ కూడా గంధమల్ల 26 నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్నటువంటి వీరారెడ్డిపల్లి గ్రామ రైతులందరూ కూడా కలెక్టరేట్లో సమావేశమయ్యారు. వారికి R&R ప్యాకేజీ, అదేవిధంగా భూ నిర్వహణ సంబంధించినటువంటి నష్టపరిహారం విషయంలో పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో అన్ని విధాలుగా న్యాయం చేస్తామని చెప్పినటువంటి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తమను పట్టించుకోకుండా నిరుత్సాహపరుస్తున్నారంటూ కూడా వాళ్ళు వాపడం జరిగింది. దీనితోడు మార్కెట్ విలువ ప్రకారం కోట్ల రూపాయల భూములు ఖరీదు పలుకుతూ ఉంటే ఎమ్మెల్యే మాత్రం 22 లక్షలకు మాత్రమే ఎకరానికి ఇప్పిస్తామని మాట్లాడడం సరైంది కాదంటూ కూడా ఎమ్మెల్యే పైన ఒక్కసారిగా కూడా తిరుగుబాటు చేశారు. దీంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు కనుమరుగైంది, కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందని చెప్తూనే మరొకవైపు కాళేశ్వరం భాగం అంతర్భాగంగా నిర్మిస్తున్నటువంటి గంధమల్ల 26 నిర్మాణానికి భూసేకరణ చేయడం కాంగ్రెస్ పార్టీ 2 నాలుక ధోరణికి అద్దం పడుతుందంటూ కూడా వీరారెడ్డిపల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య తమకు న్యాయం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తాం,
ప్రభుత్వం మార్కెట్ వాల్యూ ప్రకారం ఎకరానికి 55 లక్షల రూపాయలు చెల్లించి తమ భూములు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కదం తొక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు పడుతున్న కష్టాలు తీర్చాలని నినాదాలు చేస్తూ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి పిఏసిఎస్సి గోడౌన్ దగ్గర నిరసన కార్యక్రమం దిగారు. రైతులతో కలిసి ఆందోళన కొనసాగించినటువంటి బీఆర్ఎస్ నాయకులు రైతులు డిమాండ్ చేస్తున్న విధంగా తక్షణమే యూరియా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత నెల రోజులుగా ఇల్లందు ఏరియాకు సంబంధించినటువంటి ప్రాంతాలలో రైతులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం, రైతులకు అవసరమైనటువంటి రీతిలో యూరియా సరఫరా చేయకపోవడం పట్ల బీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతులను యూరియా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం స్పందించడం లేదని మొద్దు నిద్రపోతుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. స్థానిక రైతులతో మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని, రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించారు. అక్కడ ఉన్నటువంటి రైతులు ఎప్పుడు వచ్చారు, ఎంత మేర యూరియా అవసరం ఉంటే ఎంత ఇస్తున్నారనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇల్లందు కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, కొత్తగూడెం జిల్లాలో కావచ్చు ఉన్నటువంటి యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల్ రాజేందర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం తక్షణమే దిగివచ్చి రైతులకు డిమాండ్ మేరకు యూరియా సరఫరా చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన బాట పడతామని, జిల్లా వ్యాప్తంగా కూడా ఉధృతంగా పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మనుగూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ర్యాలీగా వచ్చినటువంటి ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేతలతో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కొనసాగించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని, సకాలంలో ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నినాదాలు చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేయడంతో పాటు ఇప్పటికే ఆయా కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం లేదని, ఉన్నత చదువులకు వెళ్లాలనుకున్నటువంటి విద్యార్థులకు ఇది శాపంగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే కూడా ఏఎస్ఎఫ్ నాయకులు ఆందోళన తెలియజేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చినటువంటి ఏఎస్ఎఫ్ నాయకులు ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా పరిషత్ సెంటర్ నుంచి బస్టాండ్ మీదుగా అమరవీరుల స్తూపం వరకు జార్జ్ రెడ్డి పీడిఎస్ నేతృత్వంలో భారీ ర్యాలీ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ విద్యారంగ సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని, అన్ని ప్రభుత్వ హాస్టల్స్కు సొంత భవనాలను కల్పించాలని డిమాండ్ చేయడంతో పాటు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి, ఖమ్మం జిల్లా కేంద్రంలో ఒక జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ భారీగా తరలించినటువంటి విద్యార్థులతో కలిసి జార్జ్ రెడ్డి పీడిఎస్ నాయకులు నిరసన కార్యక్రమం కొనసాగించారు. జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా పాత బస్టాండ్ నుంచి అమరవీరుల స్తూపం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డటువంటి జార్జ్ రెడ్డి పీడిఎస్ నాయకులు తక్షణమే ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సోకులకు పోతుంది, కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు దోసిపెడుతున్నారు తప్ప విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి 8,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు ఎందుకు చెల్లించడం లేదంటూ మండిపడ్డారు. ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నామని, ప్రభుత్వం స్పందించకపోతే మట్టుకు మంత్రులను కూడా ఊర్లలో తిరిగించే పరిస్థితి ఉండదంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఎంతకాలంగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటంటూ జార్జ్ రెడ్డి పీడిఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మండిపడ్డారు. 18 నెలల కాలంలో విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసింది ఏంటి అంటూ కూడా జార్జ్ రెడ్డి పీడిఎస్ ప్రశ్నించింది. మార్పు, ప్రజాపాలన అంటూ ప్రచారార్భాటం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పెద్దలు 18 నెలల కాలంలో విద్యారంగంలో తీసుకొచ్చినటువంటి మార్పు ఏంటో చెప్పాలని, చర్చకు వచ్చే దమ్ముందా అంటూ జార్జ్ రెడ్డి పీడిఎస్ నేతలు ప్రభుత్వానికి, జిల్లా మంత్రులకు సవాల్ విసిరారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం గాంధీ చౌక్లో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్ నుంచి కాల్వడ్డు వరకు పీడిఎస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, అట్లాగే స్కాలర్షిప్ల బిల్లుల చెల్లింపు విషయంలో పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని పీడిఎస్ నాయకులు మండిపడ్డారు. అట్లాగే ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయాలని, ఖాళీగా ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ పీడిఎస్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. పెద్ద ఎత్తున విద్యార్థులు తరలి వచ్చినటువంటి నేపథ్యంలో కాల్వడ్డు వరకు నిరసన కార్యక్రమాన్ని కొనసాగించి ప్రభుత్వ పెద్దలపైన తీవ్ర
స్థాయిలో మండిపడ్డారు. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకుల విగ్రహాలు తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నారని, అందాల పోటీలతో ఆర్భాటాలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులకు చెల్లించేందుకు డబ్బులు లేవా అంటూ కూడా మండిపడ్డారు. ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రశ్నించారు. జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు ఏం చేస్తున్నారు, ఆర్థిక మంత్రి ఖమ్మం జిల్లాకు ఉన్నప్పటికీ కూడా ఖమ్మం జిల్లా విద్యార్థి లోకానికి ఏం చేశారో చెప్పాలి అంటూ పీడీఎస్ నాయకులు ప్రశ్నించారు. ప్రభుత్వంని డిమాండ్ చేస్తూ గత 5-6 నెలల కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ బకాయిలు కావచ్చు ఇప్పటివరకు చెల్లించకపోవడాన్ని తీవ్రంగా తప్పనటువంటి పీడీఎస్ నాయకులు తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటూ హెచ్చరిక చేశారు. మహబూబ్ నగర్ జిల్లా నవాపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. చివరికి అధికారులు పోలీస్ బందోబస్తు మధ్య ఎరువుల పంపిణీ చేశారు. అధికారులకు సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వానాకాలం సాగు ప్రారంభమైనప్పటికీ కూడా సరిపడా నిల్వలు మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని రైతులు చెప్తున్నారు. వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టు 23 గేట్లెత్తి దిగువనున్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,14,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 1,22,461 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 7.407 టీఎంసీలుగా ఉంది. కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులకు ఎత్తిపోతల, కుడి ఎడమ సమాంతర కాలువల ద్వారా ఆయకట్టుకి సాగునీరును అందిస్తున్నారు అధికారులు.